హలో, వెల్కమ్ టు ఆన్‌లైన్ టెక్నికల్ క్లాసెస్. చూడండి, ఈరోజు ఈ వీడియో తీయవలసిన కోసం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, మనకు ఏఎల్‌పీ ఎగ్జామ్ చాలామంది పాస్ అవుతారు. చాలామంది ఎగ్జామ్‌ను పాస్ అవుతారు. అయితే మనకు మెడికల్ టెస్ట్‌లో కొంతమంది ఫెయిల్ అనేది అవ్వడం జరుగుతుంది. మెడికల్ టెస్ట్‌లో కొంతమంది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ మెడికల్ టెస్ట్ అనేది అంత ఇంపార్టెంట్ ఇస్తారు ఏఎల్‌పీకి? చూడండి, ఒక ఏఎల్‌పీగా సెలెక్ట్ అయితే నెక్స్ట్ మనకు ఎల్‌పీగా ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత మనకు సీనియర్ ఎల్‌పీగా వస్తుంది. తర్వాత మనకు ప్రతిదీ అంటే మనకు కొత్తగా ట్రైన్స్ వచ్చాయి కదండీ! ఇప్పుడు మనకు వందే భారత్ అలాంటి ట్రైన్స్ కూడా నడపడానికి అవకాశం అనేది రావడం జరుగుతుంది. అయితే వీళ్ళన్నిటి కూడా ఇండియన్ రైల్వేస్‌లో ఒక ముఖ్యమైన పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. ఈ లోకో పైలట్స్ అయినా, అసిస్టెంట్ లోకో పైలట్స్ అయినా. ఎందుకంటే చాలామంది ప్యాసింజర్స్ మీ పైన ఆధారపడి ఉంటారు. అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యుంటారో, ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళ పైన వందలాది మంది ప్యాసింజర్స్ ఆధారపడి ఉంటారు. అయితే వీళ్ళు గూడా ఏం జేస్తారంటే వీళ్ళకు కొన్ని సిగ్నల్స్ అనేవి ఉండడం జరుగుతుంటాయి. సిగ్నల్స్ అవి ఏమంటే మనకు రెడ్, యెల్లో, గ్రీన్. సో, ఇలా ఈ 3 కలర్‌లో సిగ్నల్స్ అనేది ఉండడం జరుగుతాయి. నెక్స్ట్ మనకు షంటింగ్ సిగ్నల్స్ ఉంటాయండి. షంటింగ్ సిగ్నల్స్ అది వైట్ కలర్‌లో ఉంటాయి. సో, ముఖ్యంగా మనకు ఈ 3 కలర్‌లు షంటింగ్ సిగ్నల్స్ అనేటివి కూడా ఉంటాయి. దాంట్లో రూల్స్ చాలా ఉంటాయి. అయితే ఈ రెడ్, యెల్లో, గ్రీన్ ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇండియన్ రైల్వేస్‌లో. ఈ ఇండియన్ రైల్వేస్‌లో ఈ 3 కలర్‌ల గురించి తెలిసి ఉండాలి. అయితే చాలా మందికి ఒక విషయం తెలియదు. అదేమంటే మనకు ఐ సైట్. ఇక్కడ చూడండి, మనకు ఏ1 మెడికల్ అనేది ఉండడం జరుగుతుంది ఏఎల్‌పీకి. అసిస్టెంట్ లోకో పైలట్‌కి ఏ1 మెడికల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందిక్కడ. సో, అందులో ఏమేమి చూస్తారంటే డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలండి. వితౌట్ గ్లాసెస్. ఎవరికి కూడా గ్లాసెస్ ఉండకూడదు. మీరు ఏఎల్‌పీకి ప్రిపేర్ అవుతున్నారంటే మొదటగా ఇవన్నీ ఫిట్‌నెస్ ఉన్నారో లేదో కనుక్కోండి. ఇప్పుడే అంటే ఈ వీడియో చూసిన వెంటనే ఐ హాస్పిటల్‌కెళ్ళేసి ఒకసారి టెస్ట్ చేపించుకొని ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయండి. అంటే మనకు డిస్టెంట్ విజన్ అనేది 6/6 ఉండాలి వితౌట్ గ్లాసెస్. నెక్స్ట్ ఫాగింగ్ టెస్ట్ చేస్తారు. బ్లర్‌గా కనపడుతున్నప్పుడు ఎలాగుంటుంది అనేది. నెక్స్ట్ నియర్ విజన్ 0.6 ఉండాలి. అంటే ఇది ఒక ఐకి, ఇది ఒక ఐకండి. ఓకేనా? ఈ విధంగా 0.6 ఉండాలి. అది కూడా మనకు వితౌట్ గ్లాసెస్. వితౌట్ గ్లాసెస్. ఓకేనా? అదయిపోయిన తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ చూడండి, మనకు కలర్ విజన్. సో, ఈ కలర్ విజన్ అనేది చాలా మందికి ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు రెడ్, యెల్లో, గ్రీన్ అని చెప్పాం గదా! అది కనపడదండి. కొంతమందికి రెడ్ ఉన్న చోట అక్కడ యెల్లో కనపడుతుంది. యెల్లో ఉన్న చోట గ్రీన్ కనపడుతుంది. గ్రీన్ ఉన్న చోట రెడ్ కనపడుతుంది. అంటే ఎప్పుడైతే సిగ్నల్ రెడ్ ఏసింది అంటే అక్కడ ట్రైన్ అనేది స్టాప్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ట్రైన్‌ను డ్రైవర్ అనేది దగ్గరికెళ్ళి సిగ్నల్ ముందర ఆపడం జరుగుతుంది. ఒకవేళ కలర్ బ్లైండ్‌నెస్ ఉంటే గిన ఈ రెడ్ కనపడదండి. సపోజ్ వేరే కలర్ అన్నా కనపడొచ్చు, లేదా గ్రీన్ కనపడొచ్చు. సంథింగ్ మొత్తానికైతే రెడ్ గూడా కనపడొచ్చు కొంతమందికి. కానీ క్లారిటీగా ఉండదు. కాబట్టి వాళ్ళకు కొద్దిగా కన్‌ఫ్యూజన్ అనేది అవ్వడం జరుగుతారు. కాబట్టి ఏ1 మెడికల్ ఫిట్ కావాలి అంటే కలర్ బ్లైండ్‌నెస్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు. కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. కాబట్టి మీరు ఆ టెస్ట్‌ని చేపించుకోండి. ఆ టెస్ట్ చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. ఆన్‌లైన్‌లో అయినా కానీ మీరు చేసుకోవచ్చండి. ఆన్‌లైన్‌లో అయినా కానీ మీరు ఆ టెస్ట్ గురించి చేయొచ్చు. ఎలాగుంటుందంటే కలర్ విజన్ అని కొట్టండండి. సో, కలర్ విజన్ అని కొడితే మీరు సో, చూడండి ఇలా వస్తాయండి సింబల్స్. సో, సింబల్స్ అనేది సో, నేను ఆన్‌లైన్‌లో కొడుతున్నానండి. టైప్ చేస్తున్నాను. కలర్ బ్లైండ్‌నెస్ టెస్ట్. ఈ కలర్ బ్లైండ్‌నెస్ టెస్ట్ అనేది మనకు కలర్స్‌ను చూపిస్తుంది. సో, ఈ టెస్ట్ మనము సెల్ఫ్‌గా ఆన్‌లైన్‌లో అయినా, యూట్యూబ్‌లో అయినా కలర్ బ్లైండ్‌నెస్ టెస్ట్ అని మీరు టైప్ చేయండి. అందులో కొన్ని మనకు సింబల్స్ అనేది రావడం జరుగుతుంది. సో, మనకు సింబల్స్ అనేది రావడం జరుగుతుంది. ఒక్క
ఒక్క నిమిషం అండి, కొద్దిగా నెట్ స్లోగా ఉంది. సో సో చూడండి, ఇలా కలర్ బ్లైండ్‌నెస్ టెస్ట్ అని కొడితే మనకు ఆన్‌లైన్‌లో ఏదో ఒక సైట్‌లోకెళ్ళండి. మనకు కొన్ని సింబల్స్ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ సింబల్స్ అనేది రావడం జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ కలర్స్ అనేది చూపిస్తున్నాను గదా! ఇక్కడ మనకు కలర్స్ అనేటివి రావడం జరుగుతున్నాయి. కనపడుతున్నాయండి ఇక్కడ? ఇక్కడ మనకు ఈ కలర్స్ అనేది మనము కరెక్ట్‌గా చెప్పాల్సుంటుంది. సో, ఇక్కడ మనకు 7 ఉంది, 6 ఉంది, 26 ఉంది, 15 ఉందండి. ఓకే. అదేవిధంగా 6, 73, 5, 16, ఇక్కడ 45, 12, 29 అండ్ 8. సో, కొంతమంది, అంటే నేను అందరికి చెప్పడం లేదు. కొంతమందికి కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న వాళ్ళకి ఈ కలర్స్ అనేటివి, ఈ నంబర్స్ అనేటివి కనబడవు. ఒక నంబర్ బదులు ఇంకొక నంబర్ కనబడుతుంది, లేదా ఆ నంబర్స్ అనేటివి కనపడవు. సో, కాబట్టి దయచేసి మీరు ఏఎల్‌పీకి ప్రిపేర్ కావాలి, ఆ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టెస్ట్‌ను చూడండి, చేయండి. మీన్స్ మీరేం లేదు, ఆన్‌లైన్‌లోకి వెళ్లి చూస్తే తెలిసిపోతుంది. ఓకేనా? అది ఒకటి. తర్వాత మనకు, తర్వాత మనకు 6/6 ఉండాలండి. 6/6 అంటే మనకు 6/6 ఉండాలి. ఇక్కడ చూపించినట్ల. ఇక్కడ చూడండి, మనకు 6/6 ఉంది కదా విజన్. అది ఉండాలి. డిస్టెన్స్ విజన్ 6/6. ఇవి 2 ఖచ్చితంగా ఉండాలండి. ఉంటేనే మీరు మెడికల్లీ ఫిట్ అవుతారు. ఓకేనా? సో, మీరు ఏఎల్‌పీకి ప్రిపేర్ కావాలంటే ఇవి 2 చూడండి. ఇది చూసిన తర్వాతనే మీ ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేయండి. మిగతావి ఫిజికల్లీ ఏం పెద్ద అవసరం లేదండి. ఓకేనా? అలా అని మనకి హ్యాండిక్యాప్ ఉండకూడదండి. సో, ఫిజికల్ హైట్‌తో, వెయిట్‌తో సంబంధం లేదు. ఇవి 2 చాలా చాలా ఇంపార్టెంటు. మె మనకు ఏఎల్‌పీగా ఫిట్ కావాలి అంటే. అయితే అయితే కొంతమంది కలర్ బ్లైండ్‌నెస్ టెస్ట్ ఫెయిల్ అయిపోయినారు. మీన్స్ వాళ్ళకు ముందు ఇప్పుడు తెలిసిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత, వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత కలర్ బ్లైండ్‌నెస్ విజన్ ఉంది. వాళ్ళకి ఆ నంబర్స్ కనబడడం లేదు. కానీ వాళ్ళు రైల్వేలో రావాలి అనుకుంటున్నారు. రైల్వేలో రావాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళకు కొన్ని అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. అవేమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సి1 అనే మెడికల్ ఫిట్ ఉంది. ఇది మెడికల్ స్టాండర్డ్స్ అండి. ఏ1, బి1, బి2, సి1 అలా. అలా సి1లో ఇక్కడ మనకు కలర్ విజన్ అనేది ఎక్కడ లేదండి. కలర్ విజన్ అనేది ఎక్కడ లేదు. ఇక్కడ మనకు గ్లాసెస్ కూడా 6/12 ఉండొచ్చు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ కూడా 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అంటే మీరు గ్లాసెస్, సన్ గ్లాసెస్ పెట్టుకొనైనా కానీ చెప్పవచ్చును. ఇక్కడ మనకు కలర్ విజన్‌తో సంబంధం లేదు. అంటే ఇది నాన్ సేఫ్టీ కేటగిరీ కింద వస్తుంది. ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటాం కదండీ! సో, అటువంటి కేటగిరీలో వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా రైల్వేలోకి రావచ్చు. అయితే ఈ మెడికల్ ఫిట్ అయిన ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ఏ జాబ్‌కి సి1 మెడికల్ ఉంటుందో అప్పుడు చూసుకొని ఆ విధంగా మీరు రైల్వేలోకి ఎంటర్ కావచ్చు. ఇది ఎందుకోసం చెప్తున్నానంటే చాలామంది ప్రిపేర్ అయ్యి కష్టపడి సైకో ఎగ్జామ్ ఉంటుందండి. నేను కావాలంటే ఇంకొక వీడియోలో సైకో ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది కూడా నేను చూపిస్తాను. ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అవన్నీ క్వాలిఫై మెడికల్‌లో అన్‌ఫిట్ అయితే చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఒక ఇద్దరు ముగ్గురిని దగ్గర నుండి చూశాను. నేను ఒక ఇద్దరు ముగ్గురిని ఆ మెడికల్ టైమ్‌లో నాకు కూడా జరుగుతున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురిని దగ్గర నుంచి చేసి వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్‌కి ఇంకో నోటిఫికేషన్‌కి ఈ మధ్య చాలా గ్యాప్ వస్తుంది. సో, ఒకసారి ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ రావాలంటే చాలా కష్టం. అలా అని మీ టైం అంతా చాలా వేస్ట్ చేసుంటారు. కాబట్టి ఇవి చూసుకొని మీ ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వచ్చే ముందు ఈ ఛానల్‌లో అంటే మనకు ఈ టెక్నికల్ క్లాసెస్ ఇన్ తెలుగు అనే ఛానల్‌లో ఖచ్చితంగా మీకు ఏఎల్‌పీ టెక్నీషియన్ నోటిఫికేషన్ సంబంధించి ఏమేమి కావాలో అన్ని మెటీరియల్ కానీ, క్లాసెస్ గానీ ఖచ్చితంగా ఇందులో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడే స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని కొన్ని క్లాసెస్‌ను రికార్డ్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేస్తున్నాను. సో, ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ముందు ఇదంతా మీకు ప్రొవైడ్ చేయాలని
నేను చూస్తున్న అవన్నీ కూడా మనకు తెలుగులో ఇవ్వాలని నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా టైం దొరికితే ఖచ్చితంగా నోట్స్‌ను కూడా ప్రిపేర్ చేసి ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. మొదటగా నేను ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ పైన క్లాసెస్‌ను స్టార్ట్ చేస్తున్నా. కుదిరితే వీడియో అయితే ఖచ్చితంగా ఇస్తానండి. వీడియో క్లాసెస్ కుదిరితే నోట్స్‌ను ప్రిపేర్ చేసి ఇస్తాను తెలుగులో. ఓకేనా? సో, ఖచ్చితంగా మీరు ఛానెల్‌లో కనెక్ట్ అయ్యి ఉండి వీడియోస్ డైలీ రావడం చాలా కష్టమవుతుంది. ఖచ్చితంగా ఎప్పుడైతే వస్తాయో అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఏఎల్‌పి మరియు టెక్నీషియన్ జాబ్స్‌కి సంబంధించి ఈ ఛానెల్‌ను ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వే పోస్ట్‌లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను తెలియజేయడానికి ఇది ఓపెన్ చేయబడింది. ఓకేనండి? ఓకే. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.